మనకు స్పష్టత ఉండాల్సిన సంగతి ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ప్రస్తుతం భూమి మీద దేవుడు ఏమి జరగాలని ఆశిస్తున్నాడో అది మనకి స్పష్టత ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం భూమి మీద దేవుడు ఏం జరగాలని ఆశిస్తున్నాడో, అసలు దేవుడి హృదయ వాంఛ ఏంటో, దేవుడి ఆశ ఏంటో అది మనం ఎరిగి ఉండాలి, అది మనం గుర్తుబట్టి ఉండాలి, లేదా అది మనం తెలుసుకొని ఉండాలి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడో అసలు దాంతో పనే లేకుండా కొంతమంది ప్రార్థనలు ఉంటాయి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో దాని విషయంలో స్పష్టత లేకుండానే కొంతమంది పరిచర్యలు ఉంటాయి, కొంతమంది దైవజనుల ప్రసంగాలు ఉంటాయి. కానీ నాతో దేవుడు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఈ మూడింటిలో లేదా ఇంకా ఏవైనా దేవుని సంబంధంగా చేసేటప్పుడు ఫస్ట్ అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడో, ప్రస్తుత తరంలో భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అది నీకు తెలుసా? అది గుర్తుపట్టకుండా, ఆ విషయంలో నీకు గ్రహింపు లేకుండా నువ్వు చేసేవన్నీ సఫలమవుతాయా, అర్థవంతంగా ఉంటాయా అనే విషయాన్ని నా దృష్టిలో దేవుడు తీసుకొచ్చాడు. సింపుల్గా మీకు బైబిల్లోంచి ఒక వచనం చూపించవచ్చు ఇందును గూర్చి. గతంలో ఒకసారి చెప్పాను మీకు, 1-2 సార్లు నేను మీకు ఈ విషయాన్ని అందించున్నాను. బేతనియలో మార్తా మరియల ఇంటికి యేసుప్రభు వస్తాడు. మార్త యేసుప్రభుని ఆహ్వానించింది. ఆహ్వానించినప్పుడు యేసుప్రభు తన శిష్యులతో కలిసి ఆ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటల్ని వింటూ ఉంటుంది. మార్తా ఏం చేసిద్దంటే ఇంట్లోకి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని వంట కార్యక్రమం మొదలుపెట్టిద్ది. ఇక ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఇక ఏమేమి వంటలు పెట్టిందో, మరి ఏమేమి ఆహారాలు ఏర్పాటు చేసిందో మొత్తానికి పాపం కష్టపడుతుంది. చెల్లెలు వచ్చి సహాయం చేసిద్దేమో అని ఎదురు చూస్తూ ఉంది. ఇందులో మార్త పెద్దదో మరియ పెద్దదో మనకైతే తెలియదు. నేనైతే మార్త అక్కయ్య అనుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కువ శాతం పెద్దోళ్ళే ఎట్టుంటారు నాకు తెలిసి. ఎందుకంటే బాధ్యత కదా పాపం, పెద్దోళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకని పెద్దోళ్ళకి ఆ దృష్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరినైనా ఇంటికి ఆహ్వానించడం కానీ, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయటం కానీ. చిన్నోళ్ళు ఏంటంటే అంత బాధ్యతగా ఉండరు. పెద్దోళ్ళు ఏంటంటే మరి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అన్ని చూసుకోవాలి కదా అని వాళ్ళ పెద్దంతరాన్ని వ్యక్తం చేస్తారు. అందుకని నేను మార్త పెద్దదని అనుకుంటున్నాను. నేను మరియ చిన్నదని అనుకుంటున్నాను. ఆమెమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. మార్త ఏమో ఇంకా వచ్చింది అమ్మాయి వచ్చింది, నాకు సహకరించింది, ఇద్దరం కలిసి ఫుడ్ రెడీ చేద్దాం, ప్రభువుకు పెడదామని పాపం ఎదురు చూస్తుంటే ఎంతకీ రాదే. కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, విసుగు పుట్టింది. ఇంకొకటి, మార్తా పెద్దదని ఎందుకన్నానంటే, ఈ కోపపడేది కూడా ఎక్కువ శాతం చిన్నోళ్ళ మీద పెద్దోళ్ళే కోపడుతుంటారు. పెద్దోళ్ళ మీద చిన్నోళ్ళు కోపడతారు. చిరాకు పడ్డా కోపపడ్డా పెద్దోళ్ళే పడుతుంటారు. బుద్ధి చెప్పాలన్నా, గద్దించాలన్నా, నేర్పించాలన్నా పెద్దోళ్ళకే ఇదంతా ఉంటుంది. ఇక ఆవేశంగా వచ్చింది పాపం బయటికి. ఇదంతా మీకు బైబిల్లో ఒకసారి లూకాసు వార్త తీస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి రాయబడి ఉంటుంది 42వ వచనం దాకా. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. ఏమయ్యా ప్రసంగం చేస్తున్నావు నువ్వు? ప్రసంగం దేవుడు ఈ మాటల్లో నుండి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్.
ఈరోజు పరిశుద్ధాత్మ తన వశమందు తన దాసును ఉంచుకొని మనకు తన వాక్కును పంపించునుగాక. ఆమేన్. అడ్డగించే దుష్టాత్మల శోధనను నా తండ్రి యేసు నామములో లయపరచునుగాక. ఆమేన్. ఆ కీడులు, ఆ శోధనలు, ఆ గలిబిలంతా యేసు నామములో బంధించి నా తండ్రి దూరపరచునుగాక. ఆమేన్. ఇక జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని ఆహ్వానించింది, యేసు ప్రభుని కూర్చోబెట్టింది. ముందు ఆయన కడుపు నింపడానికి పాపం ఆమె తిప్పలు పడుతుంది. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత ఆ పని అంతా ఆమె చేయాల్సి వచ్చేటప్పటికి చిరాకు పుట్టి వచ్చేటప్పటికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మరియ వింటా ఉంది. వచ్చి, ప్రభువా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఇంతమందిని వేసుకొని వచ్చావు, మరి అందరికి ఆహారం వండి పెట్టాలంటే కష్టం కదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? ఆమె కూర్చొని అలాగా బాధ్యతలు మర్చి, పని చేయటం మర్చి కూర్చొని ఖాళీ వింటానికి అలవాటు పడిపోతుంది. ఎప్పుడు ఇంతే అన్నట్టుగా చిరాకు పడి వెళ్ళి, నాకు సహాయం చేయమని నువ్వు చెప్పాలి కదా, మీ అక్కకి సాయం చేయమని చెప్పాలి కదా, అసలు నువ్వు మిగిలిన బోధలన్నీ కాదయ్యా చేయాల్సింది. ముందు అసలు పెద్దోళ్ళకి చిన్నోళ్ళు ఎట్ట సాయం చేయాలో ముందు ఆ బోధ చేయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎలాంటి మర్యాదలు చేయాలో, వాళ్ళ విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ముందు ఆ బోధ చేయవయ్యా నువ్వు అని. ఆయన బోధించే బోధనాపి ఏం చెప్పాలో ఏం చెబుతుంది. ముందు మీ అక్కకి సాయం చేయపో అని ఆమెకి బోధించు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 2 సార్లు పిలిచాడు మార్తని, ఒకసారి కాదు. ఒకసారి మార్తా అనలా, గట్టిగా గద్దించినట్టు అని ఉంటాడు నాకు తెలిసి. మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నువ్వు అనేకమైన పనులను కలిగి వాటి విషయమై తొందర కలిగి ఉన్నావు. అనేకమైన పనులు అన్నాడు అక్కడ. వాస్తవంగా ఆమె పెట్టుకుంది వంట పనే. కానీ ఆయన ఏమో మాట్లాడుతున్నాడో తెలుసా, నువ్వు అనేకమైన పనులను గూర్చి తొందరపడుతున్నావు అన్నాడు. అంటే మార్తా సైకాలజీ ఏంటో చెప్తున్నాడు. ఆ పనని, ఈ పనని, అది రెడీ చేయాలి, ఇది సిద్ధపరచాలి, ఆ బాధ్యత అని, ఈ ఇల్లని, ఆ వాకిలని. ఈ మార్తా తల నిండా అనేక రకాల పనులను గూర్చిన తపనే. అందులో భక్తి కూడా ఒక పని. అన్నిట్లో భక్తి ఒకటి, అన్నిట్లో మళ్ళీ ఆతిథ్యం ఒకటి. అర్థమైందా? కానీ కొంతమందికి అన్నిటికంటే భక్తి ముఖ్యమైంది. స్త్రీలలోనే 2 రకాల వాళ్ళు ఉంటారండి. ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం శుక్రవారం వచ్చిందనుకో, ఎక్కువ శాతం ఆదివారం రోజు ఎప్పుడెప్పుడు సామాన్లన్నీ ఆదివారం రోజు బయటేస్తారు. ఎప్పుడెప్పుడు దాచిపెట్టిన ఇడిచిన వస్త్రాలన్నీ ఆ రోజు కొప్పేస్తారు బయట. అన్ని రోజులు శుభ్రం చేయకుండా ఉన్న ఇంటిని ఆ రోజే శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం బయట పెడతారు. ఆ మంచాలు, ఆ దుప్పట్లు, ఆ బొంతలు, ఆ పరుపులు, ఆ దీంట్లో అన్నీ బయటేస్తారు. ఎందుకు? ఇల్లు కడగడానికి. ఇప్పుడు ఈ పనులన్నీ చేయటానికి విడి రోజుల్లో అవకాశం ఉంటుంది, కానీ ప్రార్థన రోజే పెట్టుకుంటారు ఇవన్నీ. పాత్రలు కడిగే పని ఆ రోజే, తళ 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 మెరవాలి. ఇల్లు శుభ్రపరిచే పని ఆ రోజే. బట్టలు ఇంకా ఎక్కడెక్కడ మురగబెట్టిన బట్టలన్నీ ఉతికేది ఆ రోజే. ఇవన్నీ పనులు చేసుకుంటా మళ్ళీ దేవుడి పని ఉండలా. ఆదివారం చర్చికి పోకపోతే మళ్ళీ ఆశీర్వాదాలు రావు కదా, మళ్ళీ ఏసై ఫీల్ అవుతాడు. అందుకని ఈ పనులన్నింటిలో అదొక పని. శనివారం రోజే వేసుకుంటారు మొత్తం లిస్ట్ అంతా. ఏమేం చేయాలి, ఏమేం చక్కబట్టాలి, ఇత్తడి బిందెలు కత్త మురికి పట్టినాయా, రాగి బిందెలు మురికి పట్టినాయా, స్టీల్ బిందెల మీద మచ్చలు పడ్డాయా, గిన్నెలు దుమ్ము కొట్టుకున్నాయా, మొత్తాన్ని చింతపండు వేస్తూ అవ్వాలి, నిమ్మ పులుసు వేస్తూ అవ్వాలి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, విడి రోజుల్లో పెట్టుకునే వాళ్ళ, ఆదివారం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఎందుకనో ఆదివారం అనగానే అదొక ఆకర్షణ, సామాన్ల మీదకే పోయింది మైండ్. స్తోత్రం. నాకు తెలిసి చాలా వరకు మా ఇంట్లో అయ్యే జరిగాయి గతంలో. అందుకని మరి మా ఇల్లు చూసి మరి నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డనే కాబట్టి మా ఇంట్లో ఏం తంతు జరుగుతుందో చూసుకొని నేను మీకు చెబుతున్నాను. అనేకమైన పనులలో భక్తి కార్యక్రమం ఒక పని.
కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే అన్ని పనుల తర్వాత ముందు భక్తి మెయిన్ అన్నదాన్ని మరియ చేసిందని చెప్తున్నాడు యేసు. ఈ పనుల తర్వాత ముందు దేవుని పని. కాబట్టి ఏం చేయాలో విడి రోజుల్లో ఈ పనులన్నీ నువ్వు ముందేసుకో, ఇబ్బంది లేదు. ఆ సోమవారమో ఆ మంగళవారమో ఆ సామాగ్రి బయటేస్తావో, నువ్వు ఏం ఉతుకుతావో, ఎవరిని ఉతుకుతావో, ఆ ఉతుకుడు సెక్షన్ అంతా విడి రోజుల్లో పెట్టుకో. కానీ సండే రోజు దేవుడి సమయం. కానీ చాలామంది మనసు ఎలా ఉంటుందంటే ఆ రోజు పనులన్నీ కొప్పేసుకుంటారు. ఒక పని కాదు, రకరకాల పనులు తల నిండా నింపుకుంటారు. బాగా వినండి, చెప్తాను. అయితే యేసు ప్రభు స్ట్రైట్గా 2 సార్లు గద్దించి మార్తతో మాట్లాడాడు. నీవు విస్తారమైన పనులను కల్పించుకొని వాటి విషయంలో తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు. పుట్టినోట్లో అవసరమైనవి కొన్ని అని ఉంటుంది. తర్వాత అన్నాడు మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. శ్రేష్టమైనదేంటి? ఇది ఇప్పుడు మన పాయింట్. శ్రేష్టమైనది ఏంటంటే దేవుని చిత్తమును మనము తెలుసుకొని దాని విషయంలో ఒక స్పష్టత కలిగి మనం పని చేయుట, పరిచర్య చేయుట అనేది శ్రేష్టమైనది. ఇది యేసు ప్రభు గుర్తించి మరియను ప్రశంసించి మార్తతో గద్దించి మాట్లాడిన సంగతి. ఏది శ్రేష్టం? ఇదే మాట పాత నిబంధనలో సౌలు అనే రాజుతో ప్రవక్త అయిన సమూయేలు చెప్తాడు. బలులు అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అని. ఒకసారి చూస్తారా మీరు ఆ మాట? లేఖనంలో ఉంది. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము, సమూయేలు రాసినట్టు సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. చదువు నాన్న. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించాడు. దేవుడు ఎలా సంతోషిస్తాడంటే తాను సెలవిచ్చినటువంటి మాటలను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడట. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ఆయన చెప్పిన మాటను విని దాని చొప్పున నడవటం మొదలుపెట్టుట ద్వారా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు? ఆలోచించుము, గమనించు. ఒక నిమిషం, ఇందులో ఒక అంశం ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు. ఇది ఎక్కడన్నా మీరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడిద్ది. దేవుడు ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడంటే మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను విని గైకొనుట ద్వారా దేవుడు సంతోషపడతాడని ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కృపను వేడువారి యందు దేవుడు ఆనందించును అన్నాడు. అర్థమైందా? తన నీతిని ప్రదర్శించేవాడి యందు దేవుడు ఆనందించడు, కానీ దేవుని కృపయే గొప్పది. నేను నీతిగా బతికినప్పటికీ మా నీతి క్రియలన్నీ మురికి బట్టలు తండ్రి, నీ కృపయే మాకు ఆదరణ, ఆనందం, ఆశ్రయం ప్రభువా అని కృపను వేడుకునే వారి యందు ఆయన ఆనందిస్తాడని కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనం. గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని. దేవునికి మహిమ. దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? కృపను వేడు వారి యందు, కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉంటాడు. ఏమంటే ఎవరిష్టులు దేవునికి? ఆయనను సమీపించి ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం, వాళ్ళని బట్టి సంతోషపడతాడు. రెండవది, ఆయన కృపను నిరంతరం వేడుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం, వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11:6. ఎవరి హృదయం నిండా దేవుని యందలి విశ్వాసము కనపరుస్తారో, కలిగి ఉంటారో వారు ఆయనకి ఇష్టలు, వారి యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడు? 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, సమీపించి ఆయన ఆజ్ఞలను విని గైకొనే వాళ్ళ విషయంలో ఆయన సంతోషపడతాడు. కృపను వేడుకునే వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము గల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఏది శ్రేష్టం? బలు అర్పించుట శ్రేష్టమా? సమీపించి మాట వినుట శ్రేష్టమా?
ఈ మాట ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. ఎవరు పిచ్చోడా, నువ్వు బలులు అర్పించడానికి నేను ఇది తెచ్చాను, శపితమైన వాటిలో కొన్ని తెచ్చాను అని చెప్పి నువ్వు అంతా ఈ మాటలు మాట్లాడుతున్నావు. బలులు అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. ఏమిటి మరియ శ్రేష్టమైనది ఎంచుకుంది అంటే సమీపించి మాట వినటం. ఇప్పుడు నా పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాటని. సమీపించి మాట వినుట శ్రేష్టం. మార్త ఏమో పిలిచింది, వంటగదిలో దూరింది. అది అవసరమే, పాపం వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, అది కూడా బైబిల్లోనే రాసుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట బైబిల్లో ఉంది. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. సో ఆతిథ్యం చేయాలి, అది కూడా అవసరమే. అయితే ఏది ప్రాముఖ్యము, ఏది ముందు, ఏది వెనక? యేసయ్యని ఇంటికి పిలిచినప్పుడు ముందేం చేయాలంటే ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా మరి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నాయన, మరి నీకు ఆకలిగా ఉంటుంది కదా, కాస్తంత ఆహారం తెస్తాను అని ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఇది అబ్రహాం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో యెహోవా అతని కనబడెను అని రాస్తుంది. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఆయనకి ఎదురుగా ఉన్నారు. వారు ఆయన వైపు నడుస్తూ వస్తున్నారు. ఈయన పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అని అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ప్రభుతో. నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, నీ కాళ్ళు కడుక్కోండి, మరి దాహార్తి తీర్చుకోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారము తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనను. అది అప్పుడు ఈ మాట అన్న తర్వాత వారు అన్నారు, నీవు చెప్పినట్లే చేయుమనగా పర్మిషన్ తీసుకొని పరిగెత్తాడప్పుడు భార్యగా చెప్పాడు, సారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేసి తొందరగా అన్నాడు. మందలోనికి పోయాడు, క్రొవ్విన పశువుని తీసుకొచ్చాడు, వధించాడు, రెడీ చేసి పడేశాడు. పర్మిషన్తో చేయాలి ఆ పని. అసలు ముందు ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన తినటానికి వచ్చాడా లేదా దాటిపోతున్నాడా? అసలు ఆయనకి ఏం కావాలి? ఆయన ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకోవాలా లేదా? ఇది ప్రార్థన చేసేవాడికైనా, ప్రసంగం చేసేవాడికైనా, పరిచర్య చేసేవాడికైనా, దేవుని కోసం బ్రతక కోరిన ఎవరికైనా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని అడగాలి. అర్థమైందా? అబ్రహాము తెలివిగా ఏం చేశాడు? దేవుని ఎదురుపడ్డప్పుడు దేవుని ఆశ్రయించి పర్మిషన్ తీసుకున్నాడు. నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, చల్లగా ఉంది, సింధూర వృక్షం, ప్రశాంతంగా ఉంటుంది నాయన. ఎండాకాలం ఎండవేళ వచ్చారు, దాని కింద ఉండండి. మా గుడారంలో కూడా హీటే, గుడారంలో కూడా వేడే, ఇక్కడైతే చల్లగాలి, చల్లగా ఉంటుంది. నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అంత ఆహారం సిద్ధపరుస్తాను, అంత తిని మీ ప్రాణాలను బలపరుచుకొని తర్వాత మీ త్రోవను మీరు వెళ్ళండి. ఆ తర్వాత నన్ను దీవించండి అని కూడా అనలా, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఆశీర్వదించండి అని కూడా అడగల. నేను ఆహారం తెస్తాను, నీళ్లు తెస్తాను, ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కోండి, అలాగే దాహార్తి తీర్చుకోండి, అలాగే ఆహారం తీసుకోండి, తర్వాత వెళ్ళండి ప్రభువా, నేనిచ్చే ఆతిథ్యం తీసుకోండి నాయన. ఓకేనా ప్రభువా? ఓకేనా? సరేనా? చైనా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను ఇక్కడ చూసి వెంటనే అబ్బాయి థమ్సప్దే అంటారు. ఆతిథ్యం ఏదో ఒకటి ముందు అంటే, ఇప్పుడు నేను మజ్జిగ తాగుతానా, మంచినీళ్ళు తాగుతానా, లేకపోతే థమ్సప్ తాగుతానా, లేకపోతే శనగ నూనె తాగుతానా? కొంతమంది వెంటనే చికెన్ కొట్టించి అంటే అందులో కిలో నూనె పోసి మొత్తం చేసి ప్రేమతో నూనె సగం, కూర సగం వడ్డిస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఫస్ట్ అడగాల్సిందేంది?
శాలేమన్న వచ్చాడు కూర్చున్నాడు. రైట్, కూర్చున్న తర్వాత అన్నా ఎండను పడి వచ్చావు, కాసిన నీ కూల్ డ్రింక్ తెప్పించినా, లేకపోతే కాసిన మంచినీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, లేకపోతే ఇక్కడ అందుబాటులో జ్యూస్ పాయింట్ ఉంది, మా వాడిని పంపిస్తాను, అంత జ్యూస్ తీసుకొస్తాడు, లేకపోతే ఇక్కడ మాకు ఇటుపక్క చెరుకు మిషన్ ఉంది, అంత చెరుకు రసం తెప్పిస్తాను తాగుతావా అన్న, ఏం చేస్తావు? లేకపోతే ఏమన్నా తింటావా? ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అసలు నేనేం ఆశిస్తున్నానో తెలుసుకోవాలి. ఇప్పుడు నాతో నిమిత్తం లేకుండా తెప్పించావు అనుకో, నీ ప్రయాస వ్యర్థమైద్ది, నువ్వు ఖర్చు పెట్టింది వ్యర్థమైద్ది, ఎందుకంటే నా నోటికి రాదు కాదు. అలాగూ దేవుడు అసలు భూమి మీద ఏం చేయగోరుతున్నాడో అనే విషయంలో స్పష్టత తెలుసుకోకుండా మరి దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనకు ఎలా వచ్చింది? ఏది మనం ప్రార్థించడం దేవుని చిత్తమో, ప్రార్థనలో ఏ అంశాలు ఉండడం దేవుని చిత్తమో మనం తెలుసుకోవాలి కదా. ఆ విషయంలో మన క్లారిటీ లేకపోతే మోకాళ్ళు వేసిన కాడ నుంచి నా అప్పులో నా నెప్పులు నా తెప్పలో అనుకోవాల్సి వచ్చింది. ఇక మోకాళ్ళు వేసిన కాడ నుంచి ఇదే దీనికోసం ఏడిసేదను, ఏం చేసి వస్తున్నావు అంటే ప్రార్థన చేసి వస్తున్నాను అన్నయ్య. ప్రార్థన, ఈ ప్రార్థనలో మోకాళ్ళు వేసిన కాడ నుంచి అప్పులో నొప్పులో తెప్పలో బాధలో, ఇది ఎట్ట ప్రార్థన ఇద్దమ్మా? ఇది దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు కోరే ప్రార్థన. ఇది నీ శోకం అయింది తప్ప ప్రార్థన కాదు. అది ప్రార్థన ఏది? నాకైతే అట్లా ఇష్టం ఉండదు. బైబిల్లో భక్తులు కూడా అలా చేయలేదు. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఒక గురి ఉంది, చేసిన ప్రార్థనకు ఒక గురి ఉంది, చేసిన పరిచర్యకు ఒక గురి ఉంది, చేసే ప్రసంగానికి ఒక గురి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానంలో వాళ్ళు ప్రయాణం చేశారు, సఫలులయ్యారు. మన విషయంలో కూడా అదే జరగాలంటే ముందు మనం క్లారిటీ తెలుసుకోవాలి. ఆమెన్. ఇప్పుడు ఆయన పిలిచే పోయే వంటగదిలోకి, కానీ మరి ఏం చేసింది? అసలు ముందు ఆయన స్వాప్ ఏందో తెలుసుకుందామని నా కాళ్ళ దగ్గర కూర్చుంది. అమ్మాయి, నువ్వు పిలిచావు పాపం, మీ అక్క పిలిచింది, నువ్వే అక్కడ కూర్చున్నావు, పో, మేము ఆకలి కలిగి వచ్చాము, మేము ఆహారం చేయిపో అనలా యేసుప్రభు. ఏమనేమో మెచ్చుకున్నాడు, ఆయననేమో గద్దించాడు. అది అవసరమే, ఆతిథ్యం చేయటం కూడా అవసరమే, కానీ ముందు ఇది దేవుని పాదాల దగ్గరికి వచ్చి అసలు ముందు ఆయన ఏం కోరుతున్నాడు, ఆయన ఏం ఆశిస్తున్నాడో స్పష్టంగా తెలుసుకోవాలి కదా. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు అనే విషయంలో మనం స్పష్టత పొందాలి. అప్పుడే మన ప్రార్థనలో విలువైనవిగా, దైవ చిత్తానుసారమైనవిగా ఉంటాయి.